ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. ఎదురుగానండి నిండు మనసుతో దేవునికి వందనాలు ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యం, మన తలపులు, ఆలోచనలు దేవుడు మనం అందించబడుతుండగా ప్రార్థన నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయం రండి, ఇది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దైవగ్రంథం చదివి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనవిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమకుడు దేవ, దైవ తండ్రి, మా విశ్వాస దేవుడు ఈ నవంబర్ మాసంలో రోజు సినిమాలని సజీవ వచ్చి సూర్యోదయం భాగ్యించారు. మరి భాగ్యులే వారిలో మేము ప్రతి ఉదయం ప్రార్థన చేయగలుగుతున్నామంటే కేవలం దయాన్ని ప్రపంచాలి. నువ్వు ఇస్తున్న శక్తి ప్రభావాలను క్షమించాలి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, ఉదయకాలంలో పాపాలు చేసిన ఇదే ఆత్మకమైన శక్తి నూతన అలాగే నూతనంగా మీ మాటలు వృద్ధులకు మీకు సంతోషపెట్టేట్టుగా వచ్చి ఇస్రాయేల్ కానాను యాత్ర చాలాసార్లు అవిధేయులు ఉన్నాం. మేము వాటి అవిధేయులు కలిగి ఉంటాం, కోపం తెలుసుకుంటాం. నేను దైవం కలిగి ఉంటాను. వ్యాధిలో కుటుంబ సమస్యలు ఆడవాళ్ళతో సాధారణ విడుదల గురించి ప్రయాణాలు ఇదే ఇక్కడ సభ్యులు చేసే ప్రాంతాలు విజయవంతంగా మా ప్రభు ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో నుండి 43వ కీర్తన, 20 ఫార్లో 276వ కీర్తన. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను, శ్రీ యేసు కర్తను శ్రేయములనెరింగి నీకు రేయి పవను సంగి ఎడబాయని అంతరంగి యపాయంబు త్రుయ సహాయంబు సేయ శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమమోదవగాచినాడు సూర్యోదయమాయే చూడు నీ హృదయమున సదమన పదపు హృదయము శ్రీ యేసు కర్తను ప్రభునందు తెలివి గలుగన్ నీ మంతనయుడెంతమున కందముగా దూచి శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నిన్ను గాయువాని దయను కనుగొంటివి స్తోత్రమును జేయునింటికి నీ మంటి కన్నింటికి నీ కర్త యేసు కర్తను కల కల ధ్వని చేయు పక్కిగములు లయలు స్వరములు ప్రభు స్తుతి చేయు నీ వలయాక స్వలయాగా వెలయాగా
యందు నీకు మంచి ఈవులిరు పరాకు గల భావము బడబోకు నేడు కావావే 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 శ్రీ యేసు కర్త అగటి వారమంచు నిష్ఫలపు క్రియలు గృంచు యుగ యుగములు జీవించు పూరి జగయాని దిగులు విరుదనమ్మకం శ్రీ యేసు కర్త ఇంటినంతవాడు నీయుంటి బలిని నేడు రఘునంటియుండవాడు నీనొన్నంటి నెన్నంటి జన్నంటికి శ్రీ యేసు కర్త సేవ చేయుటకు మేల్కొను శ్రీ యేసు. ఈ రివైల్ ఫామ్లో 286 కీర్తన. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ సిలువ మాటన నడిపించును యేసయ్యా నీవు చేసి ఉపకారములకు నేనే చెల్లింతును విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును రక్షణ పాత్రను నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును నా హృదయమర్పింతును. చివరిగా 328వ కీర్తన రివైల్ ఫామ్లో ఆంధ్రప్రదేశ్ కీర్తన 393వ కీర్తన. నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మిక్కిలి మ్రోకుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే ఐహిక సుఖము అలసితి నిత్యము ఐహిక సుఖము
స్థితి నిత్యము ఆహా ద్రోహిణి 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పగటిది నీ పాదములే పగటిది న్యాయముగాని నా ప్రియనల్లి న్యాయము భావము మార్చి నా వెతదీచి భావము మార్చి నా వెతదీచి దేవర ప్రోగమే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చించెల భూతి వంచనయేది చించెల భూతి వంచనయేది ఉంచక త్రుంచవే 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 నీ చరణములే నమ్మితి పట్టితి నీ పాదములే పట్టితి యేసుని తోడా ఎవరు సాటి యేసుని తోడా ఎవరు సాటి దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాల బిడ్డలు పొందుటకు అపాత్రను అయోగ్యులకు ఈ వాక్యం బోధించుటకు తగిన పరిశుద్ధాత్మ శక్తిని నా పాపం వేసి రక్తంలో పట్టి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మలు ఫలించుటకు కృపనిమ్మని ప్రభువైన యేసు పేరు వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొక నూతన శనివారం ఇచ్చి సజీవ లెక్కలో వచ్చి సూర్యోదయం కంటే ముందు ఆయన సన్నిధిలో చోటిచ్చిన దేవాది దేవునికి మనందరి పక్షాన వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆసక్తిగా మందిరానికి వచ్చిన మీకు శుభాలు తెలియజేస్తున్నాం. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి, సమరయ స్త్రీ యొక్క రక్షణ ప్రణాళిక కోసం ప్రభువే స్వయంగా మండు టెండలు వెళ్ళిన సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉంది. సమరయ స్త్రీ మొదట యేసు ప్రభుని యూదునిగా చూస్తుంది, రెండవది ప్రవక్తగా చూస్తుంది, 3 మెస్సయ్యగా చూస్తుంది. ఇక్కడ రెండవ భాగంలో ప్రవక్తగా ఎంచుతుంది. ఎందుకంటే తన రహస్య జీవితం అంతా విడమర్చి చెప్పాడు. యేసు ప్రభువుకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, మన జీవన విధానం అంతా తెలుసు. కాబట్టి మనం ఆయన దగ్గర దాయటం మంచిది కాదు, అతిక్రమములు దాచిపెట్టకూడదు. యేసు క్రీస్తుని ప్రవక్తగా ఆవిడ గుర్తిస్తుంది. యేసు ప్రవక్తగా వస్తాడని ద్వితీయోపదేశకాండం 18:16లో మోషే గారు చెప్పాడు. మనం ప్రవక్తల జీవిత విశేషాలు క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. దానిలో మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా గారు పాత నిబంధన ప్రవక్తల్లో గనుడైన వాడు,
గొప్పవాడు, దేవునికి నమ్మకస్తుడు. అవునా? దేవుని కోసం ఎంత శ్రమైనా పడేవాడు, ఎంత హింసనైనా ఎదుర్కొన్నాడు. యెజబేలు చంపబోతే కూడా ఎదుర్కొన్నాడు, కానీ మరి దేవునికి విరోధంగా జీవించలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పిరికితనం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. వాక్యం పిరికితనంతో చెప్పకూడదు, భయంతో చెప్పకూడదు, ఎవరేమని అనుకుంటారని చెప్పకూడదు, లాభాపేక్షత అసలు చెప్పకూడదు. మనం తీయటి మాటలు చెప్పి మనుషులు పొగిడి అలా అసలు చెప్పకూడదు. పౌలు అంటాడు, నేను మీ మధ్య ఎలా బ్రతికానో మీకు తెలుసు, ఎవరి దగ్గర నేను తీయటి మాటలు చెప్పి నాకు అవసరమైనట్టు నేను బోధించలేదు అన్నాడు. వాక్యము క్రీస్తు, ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా. ఎప్పుడు కూడా కల్పితం చెప్పకూడదు, తీసేయి చెప్పకూడదు. ప్రకటన గ్రంథం 22:17 చెబుతాడు, దీనిలో ఎవరైనా కల్పించి చెప్పినా తీసేయి చెప్పినా ఈ తెగుళ్ళన్నీ వస్తాయి అన్నాడు. ఉన్నాయటనే తట్టుకోలేదు, కొత్త ఏడ మనకు పడతాం, పరలోకంలో మన్నా కూడా ఉండకుండా చేస్తానన్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ధైర్యం కావాలి. మీరు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో సౌలును తీసేసి దావీదును రాజుగా పెట్టడానికి నువ్వు బెత్లెహేము వెళ్ళమంటే సమూయేలు అంటాడు, ఈ సంగతిగానే అడిగి తెలిస్తే ఎవరికి 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 12 కాదు 16, వాడు నన్ను చంపేస్తాడండి అంటాడు. ఎవరు? సౌలు దండిస్తాడు. ఇక్కడ ఏలియా డైరెక్ట్గా అహబు ఇంటికి వెళ్తాడు, ఇంట్లో నిలబడి అంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డాను, ఆ యెహోవా జీవంతోడు, మనసైనా వర్షమైనా పడదు. అంటే సువార్థికులకి ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పాలన్నప్పుడు కొంతమంది శత్రువులు అవుతారు. అందరు మిత్రులు కాలేదు, అందరినీ మెప్పించేది కాదు వాక్యం. ఇదే నాటకం కాదు, డ్రామా కాదు, దేవుని సజీవమైన వాక్యం. అప్పుడప్పుడు చెప్పేవాడు తప్పులు కూడా ఎత్తి చూపుతూనే ఉంటుంది. 2 అంచెల వాడిగల కట్కం. కాబట్టి ఏలియా ఆనాడు అహబు తప్పుని ఎత్తి చూపటమే కాదు, మరి దేశం యొక్క పాపాన్ని బట్టి 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నారు. నాకు తెలిసి ప్రతిరోజు మనం మన పాపాలు ఒప్పుకోవటం ఉత్తమం. నేను, మీరు, మనం. ఎందుకంటే మన పాపాల కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనకు మీద ఆయనకు దయ కలుగుతుంది. పాపాలు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే దేవుని కోపం పెరిగింది. ఇక్కడ ఈ పాప తీవ్రతను బట్టి 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. ఇప్పుడు తిరిగి ఆయన వర్షం పట్టడానికి ఈ 18వ అధ్యాయం 31వ వచనంలో పడిపోయిన బలిపీఠాన్ని కడతాడు 12 రాళ్లతో. ఆ కట్టిన తర్వాత ప్రార్థన చేస్తాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఇశ్రాయేల్ దేవుడు సజీవుడు ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడని ప్రజలందరూ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు అగ్ని కాదు కావాల్సింది, వాడికి వర్షం కావాలి. అగ్ని ఏంటి? దేవుడు మన మధ్య ఉన్నాడంటానికి రూఢి. వర్షం ఏంటి? వర్షాలు పడితే కానీ పంటలు పండవు. కాబట్టి ఆయన కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఏలియా ఒక్కడి కోసం కాదు ఈ ప్రార్థన. ఇక్కడ అహబు భార్య మొండితనంతో ఉంటారు, హృదయాలు కఠినపరుచుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రార్థన చేయరు. మీరు చూసారా? అహబుకు యెజబేలుకు దడిచి ప్రార్థన చేయరు. మనం ప్రార్థన మానేస్తున్నామంటే క్రమేపీ దేవునికి దూరం అవుతున్నాం. ప్రార్థన ఆపితే ఊపిరి ఆగిపోయినట్టు అన్నాడు దైవజనుడు. ప్రార్థన నా ప్రాణం, ప్రార్థించకుండా నేను ఉండలేను అన్నాడు. కాబట్టి ఏలియా ప్రార్థన ద్వారా ఆ రోజు విస్తారమైన వర్షం పడింది. నదులు, కుంటలు, చెరువులు, కాలువలు మొత్తం నిండిపోయాయి. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన కూడా దేవుడు త్రోసేయడు. కుదిరితే 2-3 కూడి ప్రార్థన చేయటం మంచిది, అలాగని ఒకని ప్రార్థన దేవుడు వదిలేసేవాడు కాదు. మనము ఈ కఠినంగా ఉంచుకోవటం హృదయాన్ని, దేవునికి ప్రార్థనా పద్ధతుల్లో సాగిలపడి ప్రార్థించటం, మొక్కటం, మోకరించటం, అవునా? ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరొక ప్రార్థనా పద్ధతి 95వ కీర్తనలో 7వ వచనంలోని భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఇక రేపు సోమవారం ఉదయం నుంచి క్రిస్మస్ ఆరాధనలు మొదలవుతాయి. అవునా? బాలుడైన ప్రభు ముందు తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి పూజించారు. అర్థవంతమైన ఆరాధన అయి ఉండాలి. మళ్ళీ చెబుతున్నా, మన ఆరాధన అర్థవంతమైతే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నిర్లక్ష్యంగా చేయకూడదు. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు. ఎవరు ఇష్టపడి చేస్తారు?
హృదయపూర్వకంగా చేస్తారు, వారిని దేవుడు ఇష్టపడతాడు. నేను కొన్నిసార్లు పనులు ఒత్తిడయ్యి ప్రార్థన రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ఫెయిల్ అయ్యి నష్టాలు తెచ్చింది. నష్టమో కష్టమో పొద్దుపోయినా పర్వాలేదు చేద్దాంలే అనుకున్నవి ప్రార్థన పూర్తయ్యేసరికి నూతనమైన బలము, నూతనమైన శక్తి, మనశ్శాంతి ఉంటాయి. కాబట్టి ప్రార్థన ఎప్పుడు పక్కకి పెట్టకూడదు. నిద్ర ఆగినా పర్వాలేదు, భోజనం ఆగినా పర్వాలేదు, ఇంకొకటి ఆగినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం ఆగకూడదు. ప్రార్థన ఆగకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మేము తాడికొండ అనే గ్రామం తొలి ప్యారిష్ నాది. ఆ ప్యారిష్లో పాస్టర్గా పనిచేస్తూ ఉదయారాధన ప్రారంభించాం. అది కమ్మోళ్ళ ఏరియా. ఏ కారణం చేత 2-3 రోజులు వరుసలో ప్రేయర్ చేయకపోతే ఒక యవనస్తురాలు ఒకరోజు తలుపు తీసుకొని వచ్చింది. చర్చి పక్కనే మా ఇల్లు. నేను అక్కడ సైకిల్ అయితే చూస్తే ఏదో పనిలో ఉన్నాను. ఆవిడ వచ్చి ఇక్కడ పాస్ గారు ఎవరండి అని, ఆవిడ లక్ష్మని ఆవిడ ఉంటుంది ఇంటే కూడా నేనే ఈ పాస్ గారు నేనే అన్నాను. ఆవిడ నాతో ఎక్కువసేపు మాట్లాడినాను. ప్రార్థన ఆపాకండి సార్, రెండే ప్రార్థన ఆపాకండి. మీరు ప్రార్థించే సమయంలో నేను వంటగదిలోకి వెళ్ళి మోకరిస్తాను. మతాలు ఎన్నరూ ఒప్పుకోరు ప్రార్థన చేస్తే. నాకు ఆ టైం కోసం తెల్లారి గట్లేసి ఎదురు చూస్తారు. నాకు ఎలా అనిపించింది తెలుసా, లాగి బాధినట్టు. ఆ టైం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఆవిడంది మీరు ఆపాకండి సార్, మా ఇంట్లో ప్రార్థన ఒప్పుకోరు. నేను ఆ టైం కోసమే వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నట్టు తలుపేసుకొని మోకరిస్తాను. చూడండి ఎక్కడ మోకరించాల్సి వచ్చిందో. మనకు అన్ని అనుకూలతలు సదుపాయాలున్నా ప్రార్థన చేయలేకపోతుంది. అనుకూలతలు లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో చేతి ఒప్పుకునేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు పట్టుదలతో ఏదో రూపంలో ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రార్థన ఆపితే సాతాను బలం పెరిగింది. ప్రార్థన చెయ్యాలి, ఆపకూడదు. డిఎల్ మూడి గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనుడు ఒకసారి నడి సముద్రములు చాలా కష్టములు మోకరించి ప్రార్థించాల్సి వచ్చింది. ఆయన బరువు ఎంత చెప్పనా 110-120 కేజీలు బరువు. అంటే ఎంత లావు ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. సన్నటోళ్ళు మోకరించడం వేరు, లావుటోళ్ళు మోకరించడం వేరు. డిఎల్ మూడి గారు గొప్ప దైవజనుడు. మూడి ఆయన ఒకసారి తన కుటుంబంతో పాటు తన స్వగ్రామం వచ్చి ఆ ప్రాంతంలో సువార్తను ప్రతి సంవత్సరం ఆయన వారి ప్రాంతానికి వెళ్ళి సువార్తను బోధించి తిరిగి వచ్చేవాడు. ఓసారి ఫ్రాన్స్ మీదుగా అప్పుడు పడవ ప్రయాణం చాలా రోజులు పట్టేది. ఆ పడవ ప్రయాణంలో ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేదు, టీవీ, సెల్ ఫోన్లు ఇవేమి లేవు. ఆ లేనప్పుడు వెళుతూ ఉంటే మధ్యలో పడవ ఇంజిన్ ఆగిపోయింది. అప్పట్లో సిస్టమ్ ఏంటంటే ఒక బాంబు పేలుతారంట. ఒక బాంబుని ఇసిరి సముద్రంలో వేస్తారు. ఎందుకంటే ఈ శబ్దం విని మేము ఇబ్బందులు ఉన్నామని ఎవరైనా తోడు వస్తారని. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 గెలిచారు, ఒక్కడు కూడా రాదు. అప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పడవ మీద ఆయన మోకరించటం. పడవ ఎలా ఉంటుంది, అల్లకి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు పైగా ఇంజిన్ పని చేయట్లేదు కదా, ఆ తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళు పట్టుకొని ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ ప్రార్థన అనుభవాన్ని చదివాను. ఆ తాడిట్ట పట్టుకొని 110-120 కేజీలు బరువు ఉన్న వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పాడు వాళ్ళ సతీమణికి? 91వ కీర్తన చదవమన్నాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఏమన్నాడు? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించు, నీ మార్గంలో కాపాడుటకు నిన్ను గురించి ఆయన తన దూతలకు ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్. ప్రార్థన అనేది కాపుదల కొరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నాకు మొరపెట్టగా. మనం అనుకుంటా ఈ టైంలో ఎట్ట ప్రార్థన చేస్తాం, ఇప్పుడు అనుకూలంగా లేదు, మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసే వ్యక్తులకి ఇవేమి ఆపలేవు, అవునా? వాళ్ళు ఏదో ఒక రూపంలో చేసేస్తారు. మనసులో ఉన్న బలమైన ఆకాంక్షను బట్టి ప్రార్థన ఉంటుంది. మన ప్రార్థన ఆకాంక్ష తేలికైదనుకో, చెంచల బుద్ధి అనుకో, ఒకనే పోయింది. పురుషోత్తమ చౌదరి చెప్పాడు కదా, చెంచల బుద్ధి, స్థిరంగా లేని వాళ్ళు నిలబడలేరు. బలమైన ఆకాంక్షలు ఉన్నవాడు ఎవడు ఆపలేడు. ఆయన ప్రార్థన చేస్తుంటే అందరూ ఆ పడ మీద అటు ఇటు పరిగెడుతున్నారంట. ఏమైపోయిందో, మునిగిపోతామని, చచ్చిపోతామని ఎవడు బాధాడు పడుతున్నాడు. అందరూ అలా చూస్తుంటే ఈయన మోకరించి ఏం చేయాలి చెప్పండి, కరెక్ట్ ప్రార్థన, మమ్మల్ని క్షేమంగా గమ్యానికి చేర్చమని. అది రైట్ ప్రేయర్. ఆయన ఏమేం చేస్తున్నాడు?
మేము ప్రేయర్ చేసి వస్తున్నాం నాయన, మళ్ళీ రేపు మేము స్వార్థ కూటానికి వెళ్ళాలి, అది ఆగకూడదు. ఒకవేళ మేము పాపం చేసి నీకు విరోధంగా తప్పైతే ఈ సముద్రంలో చచ్చిపోతే మేము ప్రతి సంవత్సరం మొదలుపెట్టిన స్వార్థ కూటాలు ఆగకూడదు. ఈ మాటలు ఏంటంటే పక్క వాళ్ళకి కోపం అవుతుందంటే, ఎవడో వీడు ఈ ప్రార్థన ఏంది, ఏడైనా మునిగిపోయేలాగుంటే బయటికి తీసుకెళ్ళయ్యాని కదా చేయాల్సింది, ఈ ప్రార్థన ఏంది, ఆయన ఏం చెప్పాడు, మా అందరి పాపాలు క్షమించాయా, ఒకవేళ మాలో ఏమో తప్పు ఉందేమో నీకు విరోధంగా, అలా ప్రార్థన చేశాడు. అలా గంట సేపు చేశాడంటే ఆ చేయటానికి అనుకూలత కాదు. అలలు ఇలా ఇలా అంటే మనిషి కదులుతూనే ఉంటాం, అవునా? మోకాలు బ్యాలెన్స్ తప్పిద్ది. ఆయన ఈ తాడు పట్టుకొని గట్టిగా ఇట్లా భుజాలు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్తయ్యేసరికి నలుదిక్కుల నుండి 4 పడవలు వచ్చినాయి. ఒకటి కాదు, 4. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి కొన్నిసార్లు మరి వెంటనే ఎందుకు రాలేదు ప్రార్థన? గంట సేపు. అక్కడున్న వాళ్ళందరికీ ఏం గుర్తొచ్చిందంటే, ఇలాంటి సమయాల్లో మనం తప్పక ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు ఏ ప్రార్థన చేయాలి? మొదట దేవుని రాజ్యమును. మనకు చాలాసార్లు ప్రార్థన అంటే మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు. అవన్నీ ఉట్టి మాట. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, తెలిసినా ఏం చేస్తారు. కాబట్టి అలా ప్రార్థన చేయగానే ఆ పడవలు వచ్చినాయి. ఆ పడవలో ఒక పడవ దీనికి లంగర తాడేసుకొని ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రాన్స్ దేశంలో దాన్ని బాగు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ప్రార్థన పద్ధతులు సాధ్యమైనంత వరకు మోకరించటం, అన్ని వేళ మధ్య మోకరించలేకపోయినా నిలబడి ప్రార్థన చేయండి, సాగిలపడి ప్రార్థన చేయండి, సాష్టాంగపడి, కానీ ప్రార్థన పక్కనే పక్క. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ రోజు నేనే ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. ఎవరో వచ్చారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నాను. ఎవరో వచ్చారు. వాళ్ళు ఎవరో వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు 12 గంటల దాకా ప్రే చేయలేకపోయారు. మీకు అర్థమైందా? ఎవరో వస్తున్నారు, ఎవరో వెళ్తున్నారు, ప్రార్థన జరగట్లేదు. శోధన అంటే ప్రార్థన ఆగటమే శోధన. అందువల్ల ఉత్తమ సమయం ఏది? ఇదే మంచి టైం. ఏది? తెల్లవారుజాము. ఈ టైంలో ఎవడు మన దగ్గరికి రాడు. దేవునికి కూడా చాలా ఇష్టమైంది ఏంటి? తెల్లవారికి ముందే లేచి. మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం, ఇది యేసు ప్రభు ఎన్నుకున్న ప్రార్థనా సమయం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన చాలా పెందలకడనే లేచి, చాలా చీకటి ఉండగా 1వ అధ్యాయం 35 వచ్చింది. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఆయనకి ఇల్లు లేదు కదా, మరి ఆయన లెగిస్తే జనమందరూ వస్తున్నారు స్వస్థతకి, అద్భుతాలకి, అవునా? కాబట్టి ఆయన ప్రేయర్ ఆగిద్దని చాలా పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనా పరులకి ముఖ్యమైన పని ప్రార్థనే. రోజంతట్లో ముఖ్యమైన పని ఏంటి? మనము దినములో మొదటి భాగాన్ని ప్రార్థనలో గడిపితే మనల్ని మెడలు వంచటం, మనల్ని ఇబ్బంది పెడతాం ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ మనతో వివాదాలు పెట్టుకోవాలనుకున్నా వాడి గుంట్లో పడతాడు. అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేయకుండా ఉండేది ఏంటంటే కఠిన హృదయం. దేవునికి లోబడకుండా ఉండేది కఠిన హృదయం. నిన్న మొన్న మనం చదువుకున్న మెరీబా జలముల వద్ద ఇది పాత నిబంధనలు 2-3 సార్లు గుర్తు చేశాడు. అయితే పౌలు గారు కూడా నూతన నిబంధనలు గుర్తు చేశాడు. అది చదివి ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పాత నిబంధన విషయాలు కొత్త నిబంధనలో ప్రస్తావించి జనులను జాగృతి చేస్తున్నాడు, మేల్కొల్పుతున్నాడు. పాత నిబంధనలో మన పితరులు ఇలాగే మొండిగా ఉన్నారు, అరణ్య యాత్రలు దేవుడికి లోబడలేదు, విశ్వాసం ఉంచలేదు, అందువల్ల వాళ్ళందరూ ఆ గమ్యానికి చేరలేదు. మీరు కూడా అలా ఉండొద్దని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. కానాను యాత్రలో అందరూ గమ్యానికి చేరలేదు. దేవునికి ఇష్టలుగా వాళ్ళు రోజు నిద్రలేస్తున్నారు, అవునా? మన్నా తింటున్నారు, రాత్రి పడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు,
ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కాలేదు. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా దేవుడికి ఇష్టం కాకుండానే ఉంటారు. చర్చికి వస్తారు, పోతారు, కానీ దేవుడికి కావలసినంత మార్పు దేవుడు హృదయాలు పరిశీలిస్తాడు. పాస్టర్ ఇంత వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి నచ్చినట్టుగా ఉంటున్నాడా? అది ప్రశ్నే, దేవునికి ప్రశ్నే. కాబట్టి దేవునికి ఇష్టమైనట్టు ఉండాల్సిన అవసరత, బాధ్యత నాది. కాబట్టి అరణ్యములో ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకు ఉండకపోయారు అంటే, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాసిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచినని వ్రాయబడి ఉంది. ఇది ఎక్కడ రాయబడి ఉంది? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో. ఏం చేశారు? జనులు తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేశారు, విచ్చలవిడిగా ఉన్నారు. కాబట్టి దేవుడి కోపం వచ్చేసి. కాబట్టి సంఘ జీవితంలో తినటం, త్రాగటం, సరదాగా బతకటం కాదు, దేవునికి నచ్చినట్టుగా జీవించటం. అక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకు కొరింథీయులకు రాశారు? కొరింథీయులు ఎక్కువగా శరీరానుసారం, లోకానుసారం. ఎంత చెడ్డోళ్ళంటే, ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడంట. అంటే శరీరంతో చేసే తప్పు కాదనుకుంటారు. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. మీలో జాగ్రత్త ఉంది. చర్చికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వ్యభిచార పాపం చేస్తున్నారు. ఇది తప్పు. పౌలు గారు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జాగ్రత్త చేయటం అంటే శరీరాన్ని పాపానికి అప్పచెప్పడం. నీ రక్షణ కొరకు ప్రభు ఏం సిలువలో ప్రాణం పెడితే నువ్వేం శరీరాన్ని తీసుకెళ్ళి వ్యభిచారం చేస్తావా? దేవుడు ఒప్పుకుంటాడా? అందుకని అంటున్నాడు, మీలో జాగ్రత్తం కలదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? వ్యభిచారులకు, వేశ్యాంగులకు దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం అలాంటి పాపం చేయకూడదు. నువ్వు రక్షించబడ్డ తర్వాత నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నీకుంది, నాకుంది. మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మన మనసు, తలంపులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచినని వ్రాయబడింది. వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులు అవ్వకండి. ఒకటి, వారి వలె ఉండకడి. ఆయనకి ఇష్టలుగా లేరు కొంతమంది తినటం, త్రాగటమే పెట్టుకున్నారు. మరి కొంతమంది విగ్రహారాధికులు అయ్యారు. 3 వ్యక్తులు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచ్చినారు, 8వ వచ్చిన. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ముందుము. ఉందా లేదా? పాస్ గారు కొత్తగా ఏం చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నూతన నిబంధన 152వ పేజీ 10వ అధ్యాయం. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ముందుము. వారిలో కొందరు వ్యభిచరించి మరణ ఒక్క దినమనే 23,000 మంది. దైవ గ్రంథం ఎప్పటి నుంచో వ్యభిచారం పాపం అని చెబుతుంది. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచారం. నీ భర్త, నీ భార్య, అంతే. చాలాసార్లు మనసు నిలకడలేక పరిగెత్తుతున్నారు. అలా పరిగెత్తి పాపంలో పడిపోతున్నారు. తిరిగి నిలబడటం వాళ్ళకి సాధ్యం కాదు. శరీరం అపవిత్రపరుచుకుంటే నీ పరిశుద్ధ జీవితం ఏముంటుంది? అవునా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. వారి వలె ఒకటేంటి? ఇష్టలుగా ఉండలేదు, తినటం త్రాగటమే, దేవుని మీద నమ్మకం లేదు, వారు విగ్రహారాధికులు అయ్యారు, వారు వ్యభిచారులు అయ్యారు. ఇవన్నీ పౌలు మళ్ళీ ఎత్తి, ఎక్కడ జరిగినాయి ఇవన్నీ? నిర్గమాకాండ 32లో అక్కడెక్కడో జరిగినవి కొత్త నిబంధనలో కొరింథీ సంఘంలో రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నది, వారిలో కొందరు శోధించి సర్పము వలె నశించిరి. వారు శోధించినట్టు మనము దేవుణ్ణి శోధింపక సనగక ఉందుము. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించినవి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగటకై ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మనకు బుద్ధి రావాలి. పాత నిబంధనలోని అనేక విషయాలు పౌలు గారు పాత నిబంధన పండితుడు, ధర్మశాస్త్ర బోధకుడు. కాబట్టి పాత నిబంధనలో ఏమి జరిగిందో అవే విషయాలు కొత్త నిబంధనలు గుర్తు చేసి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు నమ్మదగిన వాడు. వింటున్నారా? సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించదు. మనం ఎప్పుడు కూడా అయ్యో నాకేమైనా జరిగిపోయిందేమో, ఏమైనా అయ్యిద్దేమో అని అనుకోబాకండి. మిమ్ములను శోధించకుండా దేవుడు కాపాడగలడు. ఏమన్నాడు చూడండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప మీ మీద ఎక్కువ బరువు పెట్టడు. మీరు మొయ్యలేని బరువు ఆయన మీ మీద
పెట్టడు అంటూ ఇంకేమన్నాడు చూడండి. అంతేకాక సహింపగలటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గం, శోధనలో ఎలా తప్పించుకోవాలో దేవుడు ద్వారాలు తెరుతాడు. ఇక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకో, ఇంకొక ద్వారం తెరుతాడు. చెప్పాక డిఎల్ మూడి గారు నడి సముద్రంలో ప్రార్థన చేస్తుంటే 4 దిక్కుల నుంచి వచ్చినాయి అంట, ఒక దిక్కు కాదు. అందుకేనేమో పురుషోత్తమ చౌదరి అన్నాడు, దిక్కిక నీవే చక్కగా రావే. మన కష్టాలు బాధలు దేవుడికి తెలుసు. మనల్ని ఆదుకోవటానికి దేవుడు ఎవరినొకరినో పంపగలడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి. నా ప్రియులారా, విగ్రహములకు దూరిపోకుడి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుకొనడి. మనం దీవించు ఆశీర్వాదపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన అందరం ఒక్కరమే. సంఘములో భిన్నమైన వ్యక్తులు, కోటీశ్వరులైనా పేదలైనా, ఉద్యోగస్తులైనా పేదవాళ్ళైనా, ఉద్యోగం లేని వాళ్ళైనా అందరూ ఒక్కటి. కొరింథీ సంఘంలో ధనవంతులు పేదలు చదువుకున్న వాళ్ళు లేరని వ్యత్యాసం ఉంది. పౌలు అంటున్నారు అది వద్దు. సంఘంలో మన ప్రభు ఒక్కడే, క్రీస్తు దేహం ఒకటే, క్రీస్తు రక్తం ఒకటే, సమాధులు కూడా ఒకే. మరి మట్టిలో కాకుండా బంగారులో పెడతారా? కాబట్టి ఇంకేమన్నాడు చూడండి. శరీర ప్రకారం ఇశ్రాయేలును చూడండి, బలి అర్పించి వాటిని తినువారు బలిపీఠంలో పాలువారు కారా. ఇక నేను చెప్పనవేమి విగ్రహార్పితమైన తినకూడదు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోని దెయ్యముల పాత్రలో త్రాగనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుమా, ఆయన కంటే మనం బలవంతులమా? ఎన్ని ప్రశ్నలు వేసాడు చూడండి. దేవునికి కోపం, కొన్నిసార్లు మనమే దేవుడికి కోపం తెప్పించి పెడతాం. ఆయన మన మీద కోపపడడు, కానీ కోపపడే పనులు చేస్తాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. చూడండి ఎంత చక్కగా రాశాడు. మనం ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని బిడ్డలు అన్ని పనులు చేయకూడదు. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ శనివారం మరి ఈ ప్రసంగాన్ని ముగిస్తూ మరోసారి గుర్తు చేస్తున్నాను, వారు చేసినట్లు మనం చేయకూడదు. ఆనాడు జరిగినవే కొరింథీ సంఘంలో పౌలు ఎత్తిరాసి చెబుతున్నాడు. వాళ్ళు ఇలా చేసి దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. వారు సరిగారు, దేవునికి ఇష్టలుగా లేరు. వాళ్ళు ఆడుతూ తింటూ తాగారు, వాళ్ళు విగ్రహారాధికులు అయ్యారు, వాళ్ళు వ్యభిచరించారు, వాళ్ళు దేవుణ్ణి శోధించారు. ఇన్ని లక్షణాలు రాశారు. ఇవన్నీ రాసి దీనివల్ల వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు. మనం కూడా వాక్యపు వెలుగులో జీవిద్దాం. అలా జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. తిరిగి ఇదే సబ్జెక్ట్ అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం, అంటే కొందరు దాకా చెప్పుకున్నాం కదా. 20వ వచనం డిసెంబర్ 26 మొదలుపెట్టుకుంటాం. డిసెంబర్ 26 అంటే 25 క్రిస్మస్ అయింది. మళ్ళీ కష్టపోయినట్టు జనవరి 1 కాదు, డిసెంబర్ 26. మనకి సెలవులు లేవు, ఉదయారాధనలకు సెలవులు ఏం లేవు. ప్రార్థన చేసుకుందాం తలలో నుంచి. ఈ చలిలో ప్రతి కుటుంబం అనేక శ్రమలు బాధలు ఈ సంఖ్యలో ఉన్నాను. ఆయన వారందరినీ దర్శించి నేను గుర్తువారిని కనుగొన్నాను. నీ గృహపట్టి శరీరంలో ఈ సేవ చేయడం మరి చిత్రమైతే మరి సోమవారం నుండి క్రిస్మస్ దేవాలయం మొదలుపెట్టి డిసెంబర్ 26 తారీఖు మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనాన్ని నాకు మరి రోజు నేను మరి ప్రార్థనలో నాకు మరి విశ్వాస దేవాలయంలో ఎక్కువ మంది పాల్గొని విశ్వాసం సహాయం మా పాపాన్ని క్షమించండి. ఆయన మరి మాటలో అన్ని రైతులు ఉద్యోగులు రకరకాల ప్రజలు తన జీవనం ప్రయాణాలను బాధ్యత అధికారులు పోలీసులు క్రిస్మస్ దినాలని వాక్యం చెప్పాలి, ఆరోగ్యం చదివేవారు అందరికీ ఆరోగ్యం చేయడం. క్రిస్మస్ దినాలకు సంఘాలు ఓట్లు మా వాక్యం
చూసుకోవడం వారి సహాయం చేసేవారు. మరి శుక్రవారం అనాథ ఆహారం తీసుకెళ్ళారు, దానికి సమాసం చేసేవారికి క్రైస్తవులు ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి జీవించారు. వారికి కీడు పెడతారు. బాగా ఇప్పుడు దేవాలయం సదస్సులు యాభై చనిపోవాలని జీవించారు. దేవుడు పరిశుద్ధ మా సంతలు శ్రేష్ఠ గుర్తు ప్రతివారం జీవించి మరొక క్షేమం కాపాడడం సహాయం కోసం ఉద్యోగులు విడుదల వాళ్ళ మంచి కుటుంబాల నుంచి సొంత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు చాలా కుటుంబాలు సరైన చేయడం వ్యసనాల ఆయన ఆన్లైన్ వాళ్ళు ఎంతో మంది కుటుంబాలు ఎవరు పంపిణీ వాళ్ళు భార్య మరి కుటుంబాలు సమస్యలు విడుదల గురించి వారి పట్ల దేవుడు కనపరిచిన ఒకరు దేవుడు లేకపోవడం ముఖ్యంగా ముందుగా ప్రతి ఉపవాసం
రాష్ట్రాలు కేసీఆర్ గారు అట్లాగే ప్రతి సంవత్సరం కిరణ్ కోసం అక్కడ తిరిగి కనిపించిన తర్వాత ఇంకా సంతోషంగా ఆయన చెల్లించిన శాంతి సభ్యులుగా పంతొమ్మిది దగ్గర ఆయన కుమార్ సుందర తల్లి వాళ్ళు చూసుకున్న 15 సంవత్సరాలు ఈ లక్ష్మీ భక్తాడు అలాగే
సురేష్ సంతోషంగా వారు వైద్యం చేసుకునే డాక్టర్ సర్జరీ సోదరి చేయడం సోదరి సునీత ఫోటోగ్రాఫీ సోదరు ఆ విషయాలు ఇలాంటి కుటుంబాలకి సహాయం చేసుకోవాలి ప్రార్థించేవాళ్ళు జోగి కుబేరు సోదరుడు కలిగిన అలాగే
క్రీస్తు రాజ్యంలో బంధువులు ప్రతి బిడ్డ ఈ కష్టంలో శ్రమలో బాధపడిన బిడ్డ పక్షాన్ని నిలబడి మరి వారి కష్టాలు బాధలు చక్కగా జరుగుతున్నారు. సామ్రాజ్యం దైవం పన వజీర్ తన నాలుగు తన మాట్లాడే కుటుంబ తెలియకుండా కృష్ణపేటలో వెళ్ళిన ఆత్మలో ఉన్న ఆసుపత్రిలో ఉన్న వారిని దర్శించండి. వారి ఏ శ్రమలో సమస్యలున్నా నీవే చెప్పుకోదగిన శక్తిమంతుడు. అలాగే నాయన అగపే డాక్టర్ గారికి వారి పరిచర్య వారి సేవకు తోడుగా ఉండండి. ఋషులేము యోదయ సమరయ బుధిగంతాల పరిచర్యను మీరు దీవించాలి నాయన. నైజీరియాలో దారుణంగా క్రైస్తవులు చంపేస్తున్నారు. వాళ్ళు దిక్కులేని స్థితిలో నీ వైపు తిరుగుతున్నారు. ప్రపంచంలో కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు. వారి పక్షాన మీరు ఉండండి నాయన. ఉత్తర కొరియా సువార్త ద్వారా తెరవండి. అలాగే తండ్రి ఆఫ్ఘనిస్తాన్లో సేవకులు తోడై ఉండండి. ఇంకా సువార్త అందరి ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ ప్రాంతాలకు నూతన సేవకులు పంపించండి. భారతదేశంలో తోమ దగ్గర నుండి జిగిన ఫ్యూచర్ విలియం కేరీ, ఫాదర్ హలీం, గ్రాహం స్టేట్స్ గొప్ప సేవకులను బట్టి వందనాలు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ బాధలు, గాయాలు ఆయన మీకు తెలుసు ఆయన. అలాగే సేవ చేస్తున్న వారు, శ్రమ పడుతున్న వారిని దర్శించి ఆంధ్ర సవాతి యోధన సంఘంలో మాతోటి కాపులు, సేవకులు మరి రేపు సోమవారం నుండి వారు మరి క్రిస్మస్ ఆరాధనలు కొత్తగా జరిపించాలి. ఆరోగ్యంగా ఇచ్చేయండి, ఉదయం లేవటానికి శక్తిని. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవునికి భయపడి లోబడాలి. మరి కోర్టు నుండి వచ్చిన అధికారులు కూడా మరి చక్కబరుస్తున్నారు. అనేక పరిస్థితులు వాళ్ళకి మీరు తోడై ఉండండి నాయన. కాపులు ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని దర్శించండి. మీ సన్నిధి నిలవబడ్డ వేగేశ్వరం పాషగారి కొరకు ప్రార్థన చేస్తున్న ఆనంద కొరకు, మరి సత్యనపల్లిలో కమలాక కొరకు, ఇనిమెట్లో ఉన్న పాషగారి కొరకు, గొర్రెలపాలెంలో ఉన్న దొడ్డ సాల్మాన్ కొరకు, అలాగే కోయిరపాలెంలో ఉన్న శామిల్ కొరకు నాయన, చీరాల్లో జానపేటలో సాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇటీవల నీ సన్నిధికి కరోనా అనేక రకాలుగా చనిపోయిన సేవకులను ఈ ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చి ప్రేమించి గడిచిన కాలంలో నాయన 1,80,000 ఇచ్చి క్రిస్మస్ దినాలు ప్రేయర్ పెట్టారు. మరి ఈ క్రిస్మస్ దినాల్లో కూడా వారిని ప్రేమించడానికి సహాయం చేయడానికి అనుకూల పరిస్థితులు దయచేయండి. ఎవరైనా అనారోగ్యంలో వ్యాధి బాధలు ఉంటే వారిని కూడా ప్రేమించిన కుటుంబాలు ఉన్నాయి. వారిని మీరు ఆశీర్వదించండి. బెంజమిన్ కొరకు, మధు యేసుపాదం కొరకు, అలాగే తండ్రి జానహరి సత్యమణి కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతారావు పాష్ గారి కొరకు, అలాగే నాయన నీ దాసుడు ఆయన దొండమూడి ప్రసాద్ అబ్రామ్ గారి కొరకు, అలాగే తండ్రి బెజ్జం జాకబ్ పాష్ గారి కొరకు, ఆయన దాసుడు పురుషోత్తం పాష్ గారి కొరకు, పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు, ఆయన భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు, ఆయన దేవరపల్లి ప్రేమచంద్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి తాడికొండలో ఉన్నటువంటి ఈ సేవకుడు సుధాకర్ పాష్ గారి కొరకు, యేసునాథరావు కొరకు, వీరమ్మ కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. నామా నరేంద్ర గారు, కట్టింపూడి పరిచర్య, ఝాన్సీ గారు, హిందూ కోటేశ్వరరావు, సన్నేశ్వరుని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బడుగు ఇందిర ప్రభాకర్ గారి కుమార్తె డాక్టర్ లావణ్య వివాహం రేపు మంగళవారం, సోమవారం ప్రధానం. మీకు తోడుండండి. లేక సంయుక్త డెలివరీ టైం మౌనికాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన లాంగ్లత కొరకు, వాడినాడు కొరకు ప్రార్థన చేస్తున్న వారి కుటుంబం కొరకు, మరి గున్ను కుమార్తెకు పరిశుద్ధ వివాహంలో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. సుబ్బరాజు కొరకు, సుబ్బరాజు భార్య బిడ్డలు, అలాగే కుమార్తె దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డలు ఉద్యోగం కొరకు, జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం కొరకు, భుజంగరావు గారు బిడ్డల కొరకు, మోపత్తి శ్యామ్ వారి సత్యమైన 3 పిల్లలు, అలాగే కార్లీ నాటి ఈశ్వరత్నం గారి దీర్ఘాయ కొరకు, మంచాల జయరావు గారు వారి కుమారుడు దయ వారి చెల్లెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దాసు జూపల్లి జార్జి గారు, సుహాసిని గారి కొరకు, కంచెల్ల విద్యా గిరిబాబు ఆలిస్ గారి కొరకు, జీవిక విన్సీ కొరకు, మమతా బిడ్డల కొరకు, నాయన దాసుడు రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టాఫర్ గారు వైజాగ్లో ఉండగా పెద్ద మాడికి కూడా బిడ్డలను చిన్నకో మాడికి ఇచ్చినందుకై వందనాలు. గోళ్ళమూడి గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాత గారు, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వివాహం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. అమిరే ప్రభ కొరకు, మోహన్ డ్యూటీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ వసంత కొరకు, వినోల గారి కొరకు, మరి సన్నీ కెనడా నాయన దుబాయ్లో ఉన్నాడు గర్భఫలం దయచేయండి. హేమంత్ కుటుంబానికి మీరు తోడై ఉండండి. ఆయన మండే ఇస్తే రాడిన దీర్ఘాయు కొరకు, బిడ్డల కొరకు, మండే కొండ అన్నపూర్ణమ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బంగారు సురేష్ బిడ్డల కొరకు, లింగట కృపారావు గారు మన సంతానం, సుబ్బారావు ప్రయాణాలు, రవి ప్రయాణాలు, స్టాన్లీ గారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పొదుగుల జోసఫ్ భార్య బిడ్డలు, పొదుగుల కమల కుటుంబాల కొరకు, శంకూరు ప్రభుదాస్ కొరకు, పిల్లి కనకరాజు, రాకపోకు, సుజాతమ్మ బిడ్డల కొరకు, బిడ్డల ఉద్యోగాల కొరకు, పెరికల కిరణ్ దీర్ఘాయ కొరకు, వారి సతీమణి తల్లి తోబుట్టుల కొరకు,
బండ్లి బోసు రాబర్ట్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆదినారాయణకు ఆరోగ్యం దయచేయండి. నల్లజీ వెనుదలలో ఉన్న రవి హార్ట్ పేషెంట్ నాయన విన్నాళ్ళు కాపాడే దీర్ఘాలు దయచేయండి. రామచంద్రరావు లతా బిడ్డలు దీవించింది. భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలి భార్య బిడ్డల కొరకు, సూర్యనారాయణ సత్యమణి ఇంద్రమ్మ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నావు. నాయన దాసుడు నాయన ఫిలిప్ కొరకు, రూతమ్మ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అనితనంద వారి కుటుంబాలను దర్శించిన ఆయన దాసురాలు శ్రవతి కొరకు, కిరణ్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. సరిత కుమార్ దూరదేశంలో నాకండి పరిశుద్ధుడా నీకు వందనాలు. బక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె యామికి హార్ట్ పేషెంట్ నాయన ఆ బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. రజం కిరణ్ కొరకు, రమేష్ బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు నాయన కొరకు వేడుకుంటుండగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడ కృపం ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, రతరాజు పేద పాపల కొరకు, పాషమైన ఆరోగ్యం కొరకు, కిరుగు నాయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి రావాలి, పెడికి కొరత లేకుండా ఇబ్బంది లేకుండా చేయండి. ప్రయాణం చెరువు ఆరోగ్యం కోసం, క్షేమం కోసం, తోటి విద్యార్థులు మైన్మాన్ నుంచి వచ్చిన బిడ్డలు చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన సుమని భర్త భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించమని. ప్రేమబాయి కొరకు, మీ దాసుడు హిరాంశ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే చిట్టి గారి కొరకు, మీ దాసుడు గురి చంద్రశేఖర్ కొరకు, శ్యామ ప్రవాకులు మానవ సంతానం కొరకు, రమాదేవి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. మరి పెదకాకానికి కాపరి విక్రమ సత్యమణి పాశం గారి కొరకు, జీవరత్న కుటుంబం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన వారందరినీ మీరు పేరు పేరున దర్శించండి, దీవించండి. దయగల మా తండ్రి మరి తిరిగి సోమవారం ఉదయం నుండి క్రిస్మస్ ఉదయారాధన ప్రారంభించాలి. బిడ్డలందరికీ ఆరోగ్యం, తప్పనిసరిగా పాల్గొనే వాక్యం చెప్పే వరకు మంచి క్షేమం. మరి నెల పాటు బిడ్డలు ఆశీర్వదించబడి చక్కగా వర్తిల్లాలి. ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కన్నారు. ఈ క్రిస్మస్ ఉదయారాధనని చక్కగా చేయటానికి మాకు కూడా కావాల్సిన ఆత్మశక్తి, ప్రేమ, బాలము దయచేయమని, మా యావత్ పాపదోషాలను క్షమించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచుకుని నీ రాజ్యం వచ్చున్నాను. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మా విధానం మాకు ఇచ్చి నాలో ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభించు. శోధనలు రీత దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైనను కాక. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి బ్రోకుదు 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 నీ చరణములే, నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. అందరికీ వందనాలు. రేపు ఆదివారం పెందలకన్నే దేవుడి మందిరానికి రండి. అలాగే సోమవారం ఉదయం నుండి క్రిస్మస్ ఆరాధనలు. మరి ఎవరైనా ఈ టీ కానీ, స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవ్వదలుచుకుంటే దగ్గరలో ఉన్న సంఘ పెద్దకు చెప్పి ఆ డేటు మీరు రిజర్వ్ చేసుకోమని మనవి. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన మనమంటే తెలియచేయండి.